భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. బెండకాయలు తింటే లెక్కలు వస్తాయో రావో నాకు తెలియదు, కానీ ఈ రెస్టారెంట్ స్టైల్ బెండకాయ ఫ్రై తింటే మాత్రం డెఫినెట్గా వారానికి 2-3 సార్లు దీన్ని ట్రై చేస్తారు. ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా రెడీ అయిపోయే ఈ బెండకాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బెండకాయలు తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి. తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్కి కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బెండకాయలను కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బెండకాయ ముక్కలకి ఈ పొళ్ళన్నీ పట్టించాలి. ఇప్పుడు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని రెండింటిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన పేస్ట్ని ఇప్పుడు మనం బెండకాయ ముక్కల్లో వేసేసుకొని బెండకాయ ముక్కలకి అంతా బాగా పట్టించాలి. బెండకాయ ముక్కలు కొంచెం మనకి తడిగా ఉన్నట్టు అనిపిస్తాయి కాబట్టి చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక కొంచెం కొంచెంగా ఈ బెండకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కల్ని కూడా వేసుకొని వేయించేసుకుందాము. ఇలాగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకుంటే సాంబార్లోకైనా రసంలోకైనా సూపర్గా ఉండే రెస్టారెంట్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.